రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు గుంపు మేస్త్రి అనుకున్నాం. రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు రైతు బిడ్డ అనుకున్నాం. రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు గుంపు మేస్త్రిని పని చేస్తే పెద్ద మేస్త్రి అనుకున్నామని ఆయన చెప్పిన మాటే. మొన్నటిదాకా గాడిద గుడ్డన్నాడు. ఈరోజు వచ్చేసి నేను ఒక రబ్బర్ స్టాంపు మాత్రమే, నేను సీఎం పదవిని కాదు, నా కింద కొందరు బినామీలు ఉన్నారు, వాళ్ళు చేసినట్టే వాళ్ళు చెప్పినట్టే నేను చేస్తా, ఏదో పేరుకు పెద్ద సీఎంని కానీ అంత ఉత్తికత అన్నట్టుగా నిన్న మాట్లాడిన మీటింగ్లో అయితే సారా మాటలు అయితే జారడం జరిగింది. ఆ ముచ్చటిని విందాం ఒకసారి. నేను రబ్బర్ స్టాండ్ ముఖ్యమంత్రిని, సీఎం ఆఫీసులో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిదే, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నా, మోడీ అమిత్ షా ఏమైనా ఇస్తారనుకున్న పటాన్ చెరువు రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. అబ్బాబాబా ఈ ముచ్చట బాగానే ఉందయ్యా, ఒకసారి విశ్లేషిద్దాం ముచ్చట పూర్తి స్థాయిలో. నేను రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రిని, గుంపు మేస్త్రిపా, రైతు బిడ్డపా, గాడిద గుడ్డుపా, ఇప్పుడు వచ్చేసేమో నేను రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రినట. ఏమో కావచ్చు, మాకేం తెలుసు రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్క భాగవతాలు మీరే బయట పెడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొంచెం వినడానికి హాస్యకరంగా, విచిత్రంగా, విన్యాసంగా ఉంటుంది. చూద్దాం. సీఎం ఆఫీసులో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిదే. అర్రే, ఆయన నిలబెడితే అయిపోవు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన గెలిపించుకునేటోళ్ళు. అనవసరంగా 3 రంగుల జెండా మా రేవంత్ రెడ్డి అనుకుంటా పోయి గిప్ప గుద్దొచ్చిళ్ళు ఓట్లు. ఈ జగ్గారెడ్డిని నిలబెడితే అయిపోయేది. మరి ఆయనే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జరిగే సీఎం ఆఫీసులో మొత్తం ఆయన చూసుకుంటా ఉంటా అంటే మరి రేవంత్ రెడ్డి ఉండి దేనికి? మరి రేవంత్ రెడ్డి ఉండి దేనికి అంటే ఆయన సీఎం కాదా? ఈ జగ్గారెడ్డి దగ్గర పిఏనా ఇది కొంపదీసి? ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నా. అరే, అందుకేనా ఉన్న 7,700 కోట్ల రూపాయలు దొబ్బే, మొన్న తీసుకొచ్చిన 18,218 కోట్ల రూపాయలు అది కూడా దొబ్బే. మరి ఎక్కడ జరగని దగ్గర 150 కోట్ల రూపాయల పని కూడా ఇప్పటిదాకా జరగకుండా ఆపేసి ఆ డబ్బులు మీరు మింగేశారా, జగ్గారెడ్డి మింగేశారా అనే దాని గురించి ఇప్పటిదాకా క్లూ ఇయ్యలే. జరిగిన 3 అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ గురించి మాట్లాడకుండా మరి కేసీఆర్ పైన ఏడవడానికి ఇదే ప్రధాన కారణం. మోడీ అమిత్ షా ఏమైనా ఇస్తారనుకున్నా, ఏమైనా ఇస్తారనుకున్నారా అంటే ఇదేమైనా బేరం ముచ్చట జరుగుతుందా ఇది తెలంగాణలో? లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ బేరం చేసేసి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో మోడీ చేతులు, అమిత్ షా చేతులు అప్పగించాలని చూస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? ఏం మాట్లాడుతున్నారు? ఇదేమైనా తెలంగాణ సమాజాన్ని ప్రజలకి ఏమైనా ఆశ చూపించే మాటలు మాట్లాడుతున్నారా అంటే గై కూడా లేదు. నేను శుద్ధ పప్పుని, అసలు ముద్దపప్పు మాత్రము జగ్గారెడ్డిది అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. పటాన్ చెరువు రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి ఇక ముచ్చట. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక్కటే అర్థం కావాలి. పేరుకే ముఖ్యమంత్రి సీఎం, ఆయన కింద ఉన్న ఓటుకు నోటు కేసులో దొరికిన ఆయన దోస్తు కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన జగ్గారెడ్డి కానీ, వీళ్ళ కొందరు చాలా అవినీతికి పాల్పడ్డ దోస్తులు వీళ్ళు. రేప్ కేసులు కానీ, మర్డర్ కేసులు కానీ, నోటుకు నోటు కేసులు దొంగే కానీ, లేకుంటే వీళ్ళందరికీ క్యాబినెట్ పదవులు ఇచ్చి ఇలా దగ్గర పెట్టుకొని ఈయన బయట పోతా ఉంటే ఎక్కడ జాగాలు ఖాళీగా ఉన్నాయి ఆడ సంతకాలు పెట్టేద్దాం పదా, ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు చూపెడితే ఆడ సంతకం పెట్టేస్తాడు, మనోడే భూములు కబ్జాలు చేసుకుందాము, అదేవిధంగా ఇన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆడొచ్చింది, దీనిపైన కూడా సంతకాలు పెట్టిస్తే అవి కూడా మన టెండర్లకు వచ్చేస్తుంది, మనం వాటిని చూసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి మంచిగా నిజాం ప్యాలెస్లో పోయి పండుకుంటాడు అన్నట్టుగా వీళ్ళ కింద చూసుకుంటున్నారు. అసలు ముచ్చట ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి పేరుకే నేను సీఎంని, పనంతా నా మిత్రపక్షం చూసుకుంటుంది, ఏమైనా ఉంటే నా రెడ్ల రాజ్యం చూసుకుంటుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ జగ్గారెడ్డి కూడా ముచ్చట కూడా గదే, పేరుకు మాత్రమే నేను స్టాంపర్ని, ఆడ గుద్దేటోడు వేరే, పేరుకు మాత్రమే నేను పెన్ను గీసేటోడిని, ఆ పేపర్ గీసేటోడు వేరే, పేరుకు మాత్రమే నేను ముఖ్యమంత్రిని, భూమి జాగాలు లాక్కునేది వేరే అన్నట్టుగా. అందుకనే రాష్ట్రం ఆగమైతున్నా కూడా బయటికి రావట్లేదు, ఎందుకా అని ఆలోచిస్తా ఉన్నాం మనం అందరం కలిసి. ఇది తెర వెనకాల ఒకరున్నారు, తెర ముందు రేవంత్ రెడ్డి ఉన్నారు. తెర వెనకాల భాగవతం బాగా నడుస్తుంది, తెర ముందు మాత్రము కేసీఆర్ని నరుకుదామన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని బాగు చేసే పనులు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఏం చేయడం లేదు, ఇదే స్పష్టంగా తెలుస్తూ ఉన్నది.